1 అవర్ 1 బుక్, ఒక్క గంటలో ఒక పుస్తకం అనే సిరీస్కి మీ అందరికీ స్వాగతం. దేవుని వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్లు బాప్తిసమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ మా ప్రియ పరలోకపు తండ్రి, 1 అవర్ 1 బుక్ అనే సిరీస్లో నూతన నిబంధనలో మార్కు సువార్తని ఈరోజు మేము ధ్యానించుకొనబోతూ ఉండగా ఈ సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు, యూట్యూబ్లో వింటున్న వారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. వినే మా అందరికీ ఇది ఆశీర్వాదకరంగా చేయండి. మార్కు సువార్తలో అనేకమైన పాఠాలు మేము నేర్చుకొని మా జీవితానికి అన్వయించుకొని మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృప మా అందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మార్కు సువార్త గురించి మనం ఈ సమయంలో నేర్చుకుందాం. పోయినసారి క్లాసులో మత్తయి సువార్తని మనం అధ్యయనం చేశాం. ఈ వారమంతా మత్తయి సువార్త కంప్లీట్గా చదవమని చెప్పాను నేను. మరి చదువుతున్నారా? ఈ వీక్ నుంచి మార్కు సువార్తని మనం చదవాలి. 1 వీక్లో మార్కు సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో చూడండి. 16 అధ్యాయాలు 7 రోజుల్లో. రోజుకు 2 అధ్యాయాలు చదివితే 14 అధ్యాయాలు చదవచ్చు అన్నమాట. చివరిలో ఇంకో 2 కలిపితే వారం రోజుల్లో మార్కు సువార్తని మనం కంప్లీట్ చేయవచ్చు. రైట్, ఈ గ్రంథం గురించి మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా రచయిత ఎవరు? రచయిత ఎవరంటే యోహాను మార్కు. ఈయనకి 2 పేర్లు ఉన్నాయి. జాన్ మార్క్ అంటారు. మార్కుకు 2 పేర్లు. ఒక పేరు యోహాను, రెండో పేరు మార్కు. 2 కలిపి చదివితే ఏమంటారు? జాన్ మార్క్, యోహాను మార్కు అంటారు. ఈ యోహాను మార్కు గురించి అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతాం. నేను చదువుతున్నా, ఒకసారి చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. 2 పేర్లు ఉన్నాయి కదా, మార్కు అను మారు పేరు గల యోహాను. ఆయన తల్లి పేరు కూడా రాయబడింది. చెప్పండి, తల్లి ఎవరు? మరియా. ఇక్కడ రాసుకుని ఆయన ఫ్యామిలీ గురించి ఆలోచన చేస్తే తల్లి మరియా. యేసు ప్రభు తల్లి కాదు ఈమె. ఈమెని రోమా మరియా అని పిలుస్తారు. క్షమించండి, రోమా మరియా కాదు, యెరూషలేము మరియా. ఆమె ఇంకొక ఆమె. క్రొత్త నిబంధన మనం అధ్యయనం చేస్తే సుమారు 5 మరియలు కనపడతారు. వాళ్ళల్లో మనకు యేసు ప్రభు తల్లి అయిన మరియా, యాకోబు తల్లి అయిన మరియా, మార్కు అను మారు పేరు గల మరి యోహాను యొక్క తల్లి మరియా, రోమా నగరంలో కూడా ఒక మరియ ఉంది. ఈ రీతిగా 5 మరియలు ఉన్నారు. తర్వాత ఈ మార్కు గురించి మరొక విషయం మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ ఒక మాట రాయబడింది. ఆ ఇంట్లో ఏం జరుగుతుందంటే అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అనగా ఈ మరియమ్మ ఇంట్లో ఒక సంఘం ఉందన్నమాట. ఏముంది? సంఘం. ఆది సంఘం యెరూషలేములో మరియమ్మ ఇంట్లో కూడుకునేది. ఎవరింట్లో కూడుకునేది? మరియమ్మ ఇంట్లో. తర్వాత ఇంకా బైబిల్ మనం చదువుతూ ఉంటే ఎవరి మార్కు అంటే బర్నబా అనేటువంటి సేవకునికి మేనల్లుడు, అంటే కొడుకు అన్నమాట. బర్నబాకి ఏమవుతాడు? ఈయన మేనల్లుడు.
బర్నబాకి బంధువు అని బైబిల్లో ఎక్కడ రాయబడిందో మనం చూద్దాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నా నేను. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు, సమీప జ్ఞాతి అంటే చాలా దగ్గర బంధువు అన్నమాట. దగ్గర బంధువు. చూడండి, మార్కు గురించి ఎన్ని విషయాలు తెలిసినాయో. మార్కుకి ఇంకొక పేరు ఉంది, యోహాను. మార్కు తల్లి పేరు మరియా. వాళ్ళ ఇంట్లో ఏం జరిగేది? సంఘం ఉండేది. బర్నబా అనేటువంటి సేవకుడికి ఆయన చాలా దగ్గర బంధువుగా, మేనల్లుడుగా భావిస్తూ ఉంటారు. అయితే ఇతను ఎలా రక్షణ పొందాడు? మార్కు ఎలా రక్షణ పొందాడంటే, ఈ సంఘానికి పాస్టర్స్ ఇద్దరు, ఒక ఆయన ఏమో పేతురు, ఇంకొక ఆయన యోహాను, అపోస్తలులు. చిన్నప్పటి నుంచి పేతురు ద్వారా దేవుని సువార్తను విని ఈయన మారు మనసు పొందాడు. ఎవరు? మార్కు. కనుక మార్కు రక్షణ ఎవరి ద్వారా జరిగింది? పేతురు ద్వారా జరిగింది. అందుకే పేతురు మరి తన యొక్క పత్రికలో ఇలా అంటాడు, నా కుమారుడైన మార్కు అని. 1 పేతురు 5వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. 1 పేతురు 5వ అధ్యాయం 13వ వచనం. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కు. గమనించారా మీరు? దొరికిందా మీకు? పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. 1 పేతురు 5వ అధ్యాయం 13వ వచనం. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు, తర్వాత ఏముంది? నా కుమారుడైన మార్కు. మార్కుని ఏమని పిలుస్తున్నాడు ఈయన? నా కుమారుడు. దట్ మీన్స్ ఆయన ఆత్మీయ కుమారుడు. పౌలుకు ఆత్మీయ కుమారుడు ఎవరు? తిమోతి. పేతురుకు ఆత్మీయ కుమారుడు ఎవరు? మార్క్. చాలామంది బైబిల్ పండితులు ఏమంటారంటే, మార్కు యేసు ప్రభు శిష్యుడు కాదు, పేతురు యేసు ప్రభు శిష్యుడు. యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రని పేతురు ద్వారా తెలుసుకొని ఆయన ఈ సువార్తనే వ్రాసాడనమాట. మరి ఇన్ని విషయాలు మార్క్ ఎలా తెలుసు? మార్క్ ఏమైనా ప్రత్యక్ష సాక్ష్య పేతురులాగా? కాదు కదా. పేతురు ద్వారా ఆయన ప్రసంగాలు విని, యేసు ప్రభు చేసిన అద్భుతాలు, ఆయన బోధలు, ఆయన చెప్పిన ఉపమానాలన్నీ విని గ్రంథస్థం చేశాడనమాట. కాబట్టి పేతురు ద్వారా రక్షింపబడ్డాడు. పేతురు ద్వారా తెలుసుకున్నటువంటి యేసు ప్రభు జీవిత చరిత్రని చక్కగా ఆయన వ్రాసాడు. సరే, ఇక ఆయన పరిచర్యకి వస్తే, ఆయన అంతియోక్యలో పౌలు బర్నబాలు సేవ చేసేటప్పుడు యెరూషలేము వచ్చి తమకు తోడుగా ఉంటాడని ఈ మార్కు అనేటువంటి యవనస్తుడిని అంతియోక్యకు తీసుకెళ్లారు. ఎక్కడి నుంచి? యెరూషలేము నుండి అంతియోక్యకి. అది 12వ అధ్యాయంలో. ఆ రెఫరెన్స్ చెప్తా, రాసుకోనండి. 12:25లో. తర్వాత మీరు తీరిగ్గా చదువుకుని. ఎప్పుడు? 12:25. ఆ తర్వాత 13:5లో మొదటిసారి సువార్త దండయాత్రకు వీళ్ళు బయలుదేరినప్పుడు ఈ పౌలు బర్నబా ఇద్దరికి పరిచర్య చేయడానికి మార్కుని తీసుకొని వెళ్ళారు. ఎవరిని తీసుకెళ్లారు? మార్కుని. మొదటి మిషనరీ దండయాత్ర 13, 14 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఎక్కడది? అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 14వ అధ్యాయం. 13వ అధ్యాయం ఈ రిఫరెన్స్ రాసుకోండి. 5వ వచనంలో తమకు ఉపచారం చేయడానికి వాళ్ళు ఎవరిని తీసుకెళ్లారు? మార్కుని తీసుకుని వెళ్ళారు. అయితే ఒక విచారకరమైన సంఘటన జరిగింది. అదేంటంటే చూడండి, 13వ అధ్యాయం 13వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. చాలా ఉత్సాహంగా మిషనరీ పరిచర్యకి వెళ్ళాడు. కానీ ఏం జరిగింది? 13:13లో తర్వాత పౌలు అతనితో కూడా ఉన్నవారు ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలో ఉన్న పెర్గేకు వచ్చిరి. ఇప్పుడు పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. అక్కడ యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. చూసారా? పరిచర్యలో నిలబడలేక ఆయన పారిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు అన్నమాట. ఫెయిల్ అయిపోయాడు సేవలో. బర్నబాతో అన్నాడేమో, మామయ్య నాకు మా అమ్మ గుర్తొస్తుంది, ఏమిటి ఈ కష్టాలేంటి, ఈ బాధలేంటి,
అమ్మో ఈ మిషనరీ పరిచర్య నాకు వద్దు, గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. ఎవరు? మార్కు. యవనస్తులైనటువంటి మార్కు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన పరిచర్య ఆగల. పౌలు బర్నబాలు అంతా కలిసి చక్కటి దేవుని సువార్తను ప్రకటించి అనేక సంఘాలు స్థాపించి తిరిగి అంతియోకియాకు వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మళ్ళా రెండవ మిషనరీ దండయాత్రకు బయలుదేరారు. ఎంతమంది ఎక్కడెక్కడైతే మనం సువార్త చెప్పి సంఘాలు కట్టామో వాళ్ళందరినీ మళ్ళీ చూసొద్దామని మళ్ళీ బయలుదేరేటప్పుడు వాళ్ళకు ఒక పెద్ద సమస్య వచ్చింది. మార్క్ ఏమంటాడంటే, బర్నబా ఏమంటాడంటే మార్కుని తీసుకొని వెళ్దాం అంటాడు. పౌలు అంటాడు వద్దొద్దు, వాడు అసలే వద్దు. ఎందుకని? పోయినసారి ఏం చేశాడు? సగంలోనే వెళ్ళిపోయాడు. కాబట్టి మార్కు వద్దు అని అంటాడు. ఈయనేమో కావాలని, ఆయనేమో వద్దని. పౌలు కంటే పెద్దవాడు, వయసులో పెద్దవాడు, ఆత్మీయంగా కూడా పెద్దవాడు బర్నబా తర్వాత పౌలు రక్షింపబడ్డాడు. బర్నబాకేమో మార్కుని తీసుకెళ్లాలని, మరి పౌలుకి మార్కు వద్దని ఓ పెద్ద వాదన జరిగిందంట. చూడండి, అది ఎక్కడుందంటే 15వ అధ్యాయం 35వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనం చదువుతున్నాను నేను. చూడండి, 37. మార్కును మారుపేరు గల యోహాను వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. చాలా గొప్ప దైవజనులు వీళ్ళిద్దరూ. కేవలం ఒక మార్కు కోసం ఇద్దరు ఏమైపోయారు? విడిపోయారన్నమాట. పౌలేమో శీలను వెంటబెట్టుకొని కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతే మార్కేమో తన మేనలుడైన బర్నబాని వెంటబెట్టుకొని కుప్రాకి వెళ్ళిపోయాడనమాట. పౌలు దృష్టిలో మార్క్ ఎవరు? ఒక పనికిమాలిన వాడు, ఒక యూజ్లెస్ ఫెలో. వాడు గనక మనతో సేవకు వస్తే మనకు నీరసం వస్తుంది, వాడు అసలు దేవుని పరిచర్యకి పనికిరాడని చెప్పి పౌలు వాదించాడు. ఆ రీతిగా మార్కు వల్ల ఇద్దరు దైవ సేవకులు ఏమైపోయారు? విడిపోయారు. సుమారు 12 సంవత్సరాల తర్వాత, ఎన్నేళ్ల తర్వాత? 12 ఏళ్ల తర్వాత మార్కు ఎక్కడ కనబడతాడంటే, పౌలు రోమ్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న రోజుల్లో ఆయన ఉత్తరం రాస్తూ, కొలస్సీ పత్రికకి రాసుకోండి, కొలస్సీ 4:10 కొలస్సీ పత్రిక ఉత్తరం రాస్తూ పౌలు మార్కు గురించి ఒక మాట రాశాడు. చూడండి ఏం రాశాడో చూద్దాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కు, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు కూడా మీకు వందనాలు చెప్తున్నాడు. ఇప్పుడు మార్క్ ఎక్కడున్నాడు? పౌలు పక్కనే ఉన్నాడు. ఎక్కడ? చెరసాలలో ఉన్నాడు. మరి పౌలుని పరామర్శించడానికి వచ్చాడో తెలియదు. ఒకవేళ ఆయన కూడా సువార్త ప్రకటించుతూ శిక్ష అనుభవించడానికి ఒక నేరస్తుడిగా దాంట్లో జాయిన్ అయ్యాడో మనకు తెలియదు. కానీ మార్కు గురించి ఒక మంచి మాట రాశాడు. ఏమంటున్నాడు? మార్కు నాతో కూడా చెరసాలలో ఉన్నాడు అని చెప్తాడు. అంతేకాదు, ఇంకా కొన్ని మంచి మాటలు చెప్తాడు మార్కు గురించి. ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. ఫిలమోను పత్రిక 23వ వచనం. ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఫిలమోను పత్రిక 23వ వచనం. ఇది కూడా చెరసాలలో ఉన్నప్పుడే పౌలు రాశాడు. చదవండి 23. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, అదిగో నా జత పనివారైన మార్కు అరిస్తార్కు. చూసారా, మార్కుని ఒకప్పుడు ఏమన్నాడు? పనికి మాలినవాడు. ఇప్పుడేమంటున్నాడు? నా జత పనివాడు. చూసారా మార్క్ ఎంత ఎదిగాడో. ఒకప్పుడు సేవలో ఫెయిల్ అయిపోయాడు, వెనుదిరిగిపోయాడు. కానీ దేవుని కృపను పొందుకొని ఎక్కడైతే యూజ్లెస్గా ఉన్నాడో అదే మనిషి చేత యూజ్ఫుల్ ఫెలోగా అని అనిపించుకున్నాడు. ఈ మాటను మనం చివరిలో మనం చూస్తాం. పౌలు తన చరమాంకంలో 2వ తిమోతి 4వ అధ్యాయం 11వ వచనంలో ఆయన రాసిన చివరి ఉత్తరంలో మార్కు గురించి ఒక అద్భుతమైన మాట రాశాడు. 11వ వచనం, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రా. తిమోతి అంటున్నాడు, ఓ తిమోతి, నువ్వు నా దగ్గరకు వస్తాను అంటున్నావు కదా, వచ్చేటప్పుడు ఎవరిని వెంటబెట్టుకొని రా? మార్కును వెంటబెట్టుకొని రా.
అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అపోస్తల కార్య గ్రంథంలో ఏమన్నాడు? పనికి మాలిన వాడు అన్నాడు. తిమోతి పత్రికలు ఏమంటున్నాడు? ప్రయోజనకరమైన వాడు. అంటే పౌలు యొక్క దృక్పథం మార్కు పట్ల ఏమైపోయింది? పూర్తిగా మారిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే మార్కు పడిపోయిన చోటే ఉండలేదు, కానీ మళ్ళా దేవుని వాక్యంలో ప్రార్థనలో బలపడి ప్రయోజనకరమైన గొప్ప దైవ సేవకునిగా అతను మారిపోయాడు. చివరికి ఆయన మార్కు సువార్తను కూడా వ్రాశాడు. ఇది క్లుప్తంగా మార్కు యొక్క జీవిత చరిత్ర. గతంలో మన సంఘంలో మార్కు జీవిత చరిత్ర బయోగ్రఫీ చెప్పే ఒక వారం, మరి మీకు ఎంతమందికి గుర్తుందో తెలియదు నాకు. మార్కు జీవిత చరిత్ర అంతా ఒక వారం మనం ధ్యానం చేశాం. రైట్, ఇది మార్కు గురించినటువంటి మాటలు. ఏం నేర్చుకోవాలి మనం? దేవుడు మనుషుల్ని మారుస్తాడా మార్చడా? మారుస్తాడు. అదే దృక్పథంతో మనం చూడకూడదు. ఒక 10 ఏళ్ల క్రితం ఒక మనిషిని మనం చూసాం, అప్పుడు తప్పుడు త్రోవలో ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే తప్పుడు త్రోవలో అనుకోకూడదు. దేవుడు ఒకవేళ వాళ్ళని మార్చి ఉండవచ్చు, అదే దృష్టితో మనం చూడకూడదు. దేవుడు పనికి మాలిన వాళ్ళని పనికొచ్చే పాత్రలుగా చేయగలడు అంటానికి మార్కు యొక్క జీవితం గొప్ప ఉదాహరణ. తర్వాత ఈ మార్కు సువార్త యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాం. ప్రత్యేకత, నేను కొత్త నిబంధన పరిచయం చేసేటప్పుడు సినాప్టిక్ గాస్పల్స్ అని ఒక పదం ఉపయోగించా. గుర్తుందా మీకేమైనా? సమదృక్పథ సువార్తలు. 4 సువార్తలలో 3 సువార్తలని సమదృక్పథ సువార్తలు అంటారు. ఏంటవి? మత్తయి, మార్కు, లూకా. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా అదే విషయాలని పోల్చి వ్రాశారు. కానీ యోహాను సువార్త మాత్రం చాలా ప్రత్యేకమైన సువార్త. ఈ సమదృక్పథ సువార్తలలో మార్కు సువార్త చాలా ప్రత్యేకమైనది. ఏంటి దీని ప్రత్యేకత? యేసు ప్రభు యొక్క బోధల కంటే అద్భుతాలు ఎక్కువ ఉన్నాయి. ఆ మాట రాసుకోండి. యేసు ప్రభు యొక్క బోధల కంటే ఏమి ఎక్కువ ఉన్నాయి చెప్పండి? అద్భుతాలు ఎక్కువ ఉన్నాయి. మత్తయి సువార్తలోనేమో అద్భుతాల కంటే బోధలు ఎక్కువ ఉన్నాయి. కానీ మార్కు సువార్తలో బోధల కంటే ఏమి ఎక్కువ ఉన్నాయి? అద్భుతాలు ఎక్కువ ఉన్నాయి. సుమారు 18 అద్భుతాలు ఉన్నాయి ఈ యొక్క సువార్తలో. మీరు చదివేటప్పుడు వరుసగా ఒక అద్భుతం పేరు రాసుకుంటూ వెళ్ళండి. ఎన్ని అద్భుతాలు ఉన్నాయి? 18 అద్భుతాలు ఉన్నాయి. 5 ఉపమానాలు ఉన్నాయి. ఈ సువార్తలో ఉపమానాలు చాలా తక్కువ, కానీ మత్తయి సువార్తలో చాలా ఉపమానాలు ఉన్నాయి, పరలోక రాజ్య ఉపమానాలు. కానీ ఈయన 5 ఉపమానాలు మాత్రమే వ్రాశాడు. దీనిలో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఒకే ఒక్క బోధ రాశాడు, ప్రసంగం, ఒకే ఒక్క ప్రసంగం. ఎస్పెషల్లీ ఆ ప్రసంగం దేని గురించి అంటే 2వ రాకడ మీద ఆయన చేసిన ప్రసంగం. దేని మీద ఆ ప్రసంగం? సెకండ్ కమింగ్. ఎన్నో అధ్యాయం అంటే 13వ అధ్యాయం. 13వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించిన ప్రసంగం ఆయన రాశాడనమాట. ఆయన బుక్లో కొండ మీద ప్రసంగం ఉండదు. ఏ ప్రసంగం ఉండదు? కొండ మీద ప్రసంగం ఉండదు. కేవలం యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ గురించి ఆయన రాశాడు. తర్వాత మార్కులో యేసుక్రీస్తుని ఆయన ఎలా చూపిస్తాడు? క్రీస్తుని ఒక సేవకునిగా చూపిస్తాడు. సేవకునిగా లేదా పరిచారకునిగా. ఎలా చూపిస్తాడు? సేవకునిగా లేదా పరిచారకునిగా. నెక్స్ట్, వ్రాయబడిన కాలం. మరి ఈ పుస్తకం ఎప్పుడు రాశారు? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం
55 నుండి 65 సంవత్సరాల మధ్యకాలంలో ఈ గ్రంథాన్ని ఆయన రాశాడు. ఆశ్చర్యం ఏంటంటే సువార్తల్లో రెండో సువార్తగా ఇది పిలువబడిన 4 సువార్తల్లో మొట్టమొదటి రాసిన సువార్త మార్కు సువార్తే. అర్థమైందా? 4 సువార్తల్లో ఫస్ట్ రాసిన సువార్త ఏంటి? మార్కు సువార్త. తర్వాత రాయబడ్డాయి మిగతా సువార్తలన్నీ. 4 సువార్తల్లో చివరి రాయబడింది యోహాను సువార్త. ఫస్ట్ రాయబడింది మార్కు సువార్త, చివరి రాయబడింది యోహాను సువార్త. మూల వచనం. మరి ఏమిటి ఇంపార్టెంట్ వచనం ఈ గ్రంథంలో? మూల వచనం 10:45 చదవండి ఎవరైనా. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చెను. చాలు. పరిచారం చేయించుకోవడానికి కాదు వచ్చింది, పరిచారం చేయడానికే వచ్చాడు. నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్. సేవ చేయించుకోవడానికి కాదు ఆయన వచ్చింది, సేవ చేయడానికే వచ్చాడు. అది మూలవచనం. నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్. పరిచారం చేయించుకోవడానికి కాదు ఆయన వచ్చింది, పరిచర్య చేయడానికే వచ్చాడు ఆయన. తర్వాత పర్పస్, వ్రాయబడిన ఉద్దేశం. మరి ఎవరిని ఉద్దేశించి రాశాడు, ఎందుకు రాశాడు అనేది మనం చూస్తే, రోమీయులను ఉద్దేశించి ఈ గ్రంథాన్ని రాశాడు. అంటే యూదులను ఉద్దేశించి కాదు రాసింది. ఎవరిని ఉద్దేశించి? రోమీయులను ఉద్దేశించి. రోములో ఉన్న అన్యజనులు యేసుక్రీస్తుని నమ్ముకోవాలని ఈ సువార్త రాశాడు. రోములో ఉన్న అన్యజనులు కూడా సువార్తను తెలుసుకోవాలని, యేసుని అంగీకరించాలని మార్కు ఈ సువార్తని వ్రాశాడు. ఇప్పుడు దాకా ఏమేమి చూసాం మనం? రచయిత ఎవరో చూసాం. తర్వాత రెండోది చెప్పాలా? మార్కు సువార్త యొక్క ప్రత్యేకత ఏంటో చూసాం. తర్వాత మార్కు యొక్క జీవితం గురించి క్లుప్తంగా చూసాం. మార్కు యొక్క వ్రాయబడిన కాలం ఎప్పుడు రాశారో దాని యొక్క మూలవచనం ఏంటో. ఏంటి మూలవచనం? పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయడానికే వచ్చాం. తర్వాత ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే గ్రంథ విభజన. మార్కు సువార్తని ఎన్ని భాగాలుగా విభజించవచ్చు? 10 భాగాలుగా విభజించవచ్చు. ఎన్ని భాగాలు? 10. నేను వరుసగా రాస్తాను, జాగ్రత్తగా రాసుకోనండి.
నంబర్ 1, మత్తయి గురించి రాసేటప్పుడు ప్రారంభంలో యేసు ప్రభుని ఏమని సంబోధించాం? రాజు అని సంబోధించాం. ఇప్పుడు మనం సేవకుడు అని సంబోధించి రాసుకుందాం. 1, సేవకుని ఆరంభము. సేవకుని ఆరంభం 1, 2 అధ్యాయాలు. నెక్స్ట్ నంబర్ 2, సేవకుని వ్యతిరేకత. సేవకునికి ఎదురైన వ్యతిరేకత. ప్రారంభంలోనే ఆయనకు అపోజిషన్ వచ్చేసింది. 2, 3 అధ్యాయాలు. శాస్త్రులు వ్యతిరేకించారు, ఆయన ఇంటివారు వ్యతిరేకించారు, చివరికి బంధువులు కూడా, సొంత వాళ్ళు కూడా ఆయన్ని వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకత అంతా ఎక్కడుంటుంది? 2, 3 అధ్యాయాలు. ఇంటి వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఆయనకి పిచ్చి పట్టింది అన్నారు. యేసుప్రభు వారికి ఆయనకు పిచ్చి పట్టి ఇల్లు వదిలిపెట్టి రోడ్ల మీద తిరుగుతున్నాడు అన్నారు. అలాంటి భయంకరమైన వ్యతిరేకత ఎదురైంది. నెక్స్ట్ నంబర్ 3, సేవకుని ఉపమానాలు. ఎన్ని ఉపమానాలు అని చెప్పాను నేను? 10, 5 ఉపమానాలు. 4వ అధ్యాయం 1 నుంచి 34 వరకు. 4, సేవకుని అద్భుతాలు. మొత్తం 18 అద్భుతాలు ఉన్నాయి అనుకున్నాం కదా. కొన్ని అద్భుతాలు ఈ భాగంలో ఉన్నాయి. 4:35 నుండి 5:43 వరకు. 5:43 వరకు. నెక్స్ట్ నంబర్ 5, సేవకుని మరికొన్ని అద్భుతాలు. అద్భుతాల ప్రవాహం ఆగిపోలేదు, ఇంకా కొనసాగుతూనే ఉంది. 6:1 నుండి 8:26 వరకు. 6:1 నుండి 8:26 వరకు. నెక్స్ట్ 6, సేవకుని హెచ్చరికలు. సేవకుడు కొన్ని హెచ్చరికలు చేశాడు. శిష్యత్వం గురించి, విశ్వాసం గురించి, ప్రార్థన గురించి, విడాకుల గురించి, వినయ మనస్సు గురించి అనేకమైన హెచ్చరికలు చేశాడు. 8:27 నుండి 10:52 వరకు. 8:27 నుండి 10:52 వరకు. నెక్స్ట్ నంబర్ 7, సేవకుడు తిరస్కరించబడుట. రెండు 3 అధ్యాయాల్లోనేమో వ్యతిరేకించారు, ఇక్కడ తిరస్కరించారు. ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తుని. 11, 12 అధ్యాయాలు. 11వ అధ్యాయం మరియు 12వ అధ్యాయం. 8వ, సేవకుని బోధ. చెప్పండి, ఒకే ఒక బోధ ఉందని చెప్పా. దేని గురించి? రెండవ రాకడ గురించి. బ్రాకెట్లో రాసుకోండి. సేవకుని బోధ, రెండవ రాకడ. 13వ అధ్యాయం మొత్తం, చాప్టర్ మొత్తం. రెండవ రాకడ గురించి మీరు తెలుసుకోవాలంటే ఎన్నో అధ్యాయం చదవాలి? ఇప్పుడు ఇక 13వ అధ్యాయం. 13వ అధ్యాయం. నెక్స్ట్ 9వ,
సేవకుని శ్రమలు మరియు మరణం 14-15 అధ్యాయాలు. సేవకుని శ్రమలు మరియు మరణం 14-15 అధ్యాయాలు. చివరిగా 10వది సేవకుని పునరుద్ధానం. 16వ అధ్యాయం. పునరుద్ధానం అంటే ఏంటి? మరణాన్ని జయించి తిరిగి లేవడం. మరణాన్ని జయించి తిరిగి లేవడం. సేవకుని పునరుద్ధానం. ఒకసారి చూద్దాం. మనం మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్త చూడండి. బోర్డు వైపు చూడండి, మీ నోట్స్ కూడా చూసుకోండి. 1 సేవకుని ఆరంభం 1-2 అధ్యాయాలు. 2ది సేవకుని వ్యతిరేకత 2-3 అధ్యాయాలు. సేవకుని ఉపమానాలు 4వ అధ్యాయం 1-34 వరకు. సేవకుని యొక్క అద్భుతాలు 4:35 నుండి 5:43 వరకు. సేవకుని యొక్క మరికొన్ని అద్భుతాలు 6:1 నుంచి 8:26 వరకు. సేవకుని హెచ్చరికలు 8:27 నుంచి 10:52 వరకు. సేవకుడు తిరస్కరించబడుట 11-12 అధ్యాయాలు. సేవకుని బోధ దేని గురించి? 2వ రాకడ 13వ అధ్యాయం. సేవకుని శ్రమలు మరణం 14-15 అధ్యాయాలు. చివరిది సేవకుని పునరుద్ధానం 16వ అధ్యాయం. ఈ రీతిగా 10 భాగాలుగా ఈ యొక్క మార్కు సువార్తని మనం విభజన చేయవచ్చు. ఇప్పుడు హెడ్డింగ్ పెట్టుకోండి, మార్కు సువార్తలో స్త్రీలు. మీలో చాలామంది స్త్రీలు ఉన్నారు కాబట్టి ఈ సువార్తను అధ్యయనం చేసేటప్పుడు స్త్రీలని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ఈ మార్కు సువార్తలో ఎవరెవరు స్త్రీలు ఉన్నారని మేము మోపర్లో ఉన్నప్పుడు పాస్టర్మ గారు ఒక సిరీస్ చేశారు అక్కడ. అదేంటంటే లూకా సువార్తలో స్త్రీలు అనే అంశం మీద. లూకాలో ఉన్నటువంటి సువార్తలో ఉన్న స్త్రీలందరి జీవితాలు ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళ గురించి చెప్పారనమాట. అలా అధ్యయనం చేస్తే మంచిది. ఇప్పుడు మనం మార్కు సువార్త ధ్యానం చేస్తున్నాం కాబట్టి మార్కు సువార్తలో స్త్రీలు చెప్తాను, రాసుకోండి. 1 తల్లి అయిన మరియా 3వ అధ్యాయం 31వ వచనం. 3వ అధ్యాయం 31వ వచనం. 2 సీమోను అత్త, పేతురు యొక్క అత్త. సీమోన్ అంటే పేతురు యొక్క అత్త. 1వ అధ్యాయం 29 నుండి 31 వరకు. 1వ అధ్యాయం 29 నుండి ఎక్కడి దాకా? 31 వరకు. నెక్స్ట్ రక్తస్రావ రోగము గల స్త్రీ. రక్తస్రావ రోగము గల 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ గురించి రాశాడు ఆయన. ఎక్కడంటే 5వ అధ్యాయం 25 నుండి 34 వరకు. 5వ అధ్యాయం 25 నుండి ఎక్కడి దాకా? 34. నెక్స్ట్ సురోఫెనికియా స్త్రీ, బ్రాకెట్లో కనాను స్త్రీ, అన్యురాలిమే. సురోఫెనికియా స్త్రీ, కనాను స్త్రీ. వాళ్ళ కుమార్తెకి దయ్యం పడితే యేసయ్య పాదాల మీద పడ్డ స్త్రీ. ఆమె గురించి 7వ అధ్యాయం 24 నుంచి 30 వరకు. 7వ అధ్యాయం 24 నుంచి 30 వరకు. నెక్స్ట్ బీద విధవరాలు. బీద విధవరాలు. ఒక బీద విధవరాలు యొక్క కానుక గురించి 12వ అధ్యాయం 41 నుంచి 44 వరకు. 12వ అధ్యాయం 41 నుంచి 2 కాసులు వేసినటువంటి స్త్రీ. యేసుప్రభువారు ఏమన్నారు? ఈమె తనకున్నదంతా ఇచ్చేసిందని ఆమెను అభినందించాడు. తర్వాత హేరోదియా, ఒక చెడిపోయిన స్త్రీ. ఈమె చెడు స్త్రీ. ఏం పేరు? హేరోదియా. తన భర్తను విడిచి పరపురుషుడి దగ్గరికి చేరింది ఆమె. ఏం పేరు ఆవిడ పేరు? హేరోదియా. బాప్తిసమిచ్చి యోహాను తల నరికి నాకు బహుమానంగా ఇవ్వమని అడిగినటువంటి క్రూరమైనటువంటి స్త్రీ.
ఆమె వ్యభిచారి, క్రూరురాలు. యోహాను ఆమె వ్యభిచారాన్ని ఖండించినందుకు యోహాను తల నరికేపించిందన్నమాట. ఆమె గురించి 6వ అధ్యాయం 17 నుండి 29 వరకు రాయబడింది. 6వ అధ్యాయం 17 నుండి ఎక్కడి దాకా? 29 వరకు. తర్వాత యేసుని అత్తరుతో అభిషేకించిన స్త్రీ, అత్తరు బుడ్డి తీసుకొచ్చి పగలగొట్టి ఆయన తల మీద, తల మీద అభిషేకించిన స్త్రీ. యేసును అత్తరుతో అభిషేకించిన స్త్రీ 14వ అధ్యాయం 3 నుండి 9 వరకు. 14వ అధ్యాయం 3 నుండి 9 వరకు. ఇక చివరిగా 3 స్త్రీల పేర్లు వరుసగా చెప్తా, రాసుకోండి. మగ్దలేన మరియా, యాకోబు తల్లి అయిన మరియా, మగ్దలేన మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి. వీళ్ళ ముగ్గురు ఎవరంటే పునరుద్ధాన దినాన యేసు ప్రభు శరీరానికి సుగంధ ద్రవ్యాలు రాయడానికి వెళ్ళినటువంటి స్త్రీలు. వీళ్ళ ముగ్గురు గురించి 16:1 రాయబడింది. 16వ అధ్యాయం ఎన్నో వచనం? 1వ వచనం. చూడండి ఎంతమంది స్త్రీల గురించి రాశాడు. ఎవరు? మార్క్. ఇక మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు బైబిల్ చదువుకోవాలనిపిస్తే, ఎవరైనా స్త్రీల గురించి చదువుకుందామంటే ఇప్పుడు ఈ నోట్స్ తీసి పలానా స్త్రీ గురించి చదువుకోవచ్చు, ఆమె గురించి అధ్యయనం చేయొచ్చు. వాళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఒక్కొక్క స్త్రీ ద్వారా ఒక్కొక్క లెసన్ మనం చక్కగా నేర్చుకోవచ్చు అన్నమాట. ఇదండి మార్కు సువార్త గురించినటువంటి విషయాలు. ఇప్పుడు మనం ఒక్కొక్క అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ మార్కు సువార్తలో నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఏంటో మనం చూద్దాం. హెడ్డింగ్ పెట్టుకోండి, నేర్చుకోవలసిన పాఠాలు. నేర్చుకోవలసిన పాఠాలు. ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. 12-13. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. చూసారా, యేసుప్రభు వారు బాప్తీసం తీసుకున్న తర్వాత 40 దినాలు ఎవరు శోధిస్తున్నారు? యేసయ్యని సాతాను శోధిస్తూ ఉన్నాడు. అదే 40 దినాల్లో ఇంకో సంఘటన ఉంది, అక్కడ చూడండి. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. అంటే యేసుప్రభు వారికి ఇటు సైతాను శోధిస్తున్నాడు, ఇటు దేవదూతలు ఆయనకు పరిచర్య చేస్తున్నారు. చెప్పండి, మనం ఎటు చూస్తాం ఎక్కువ? నిజం చెప్పండి, సైతానికి వెళ్ళే చూస్తాం. ఏమిటి సైతాను శోధనలు అంటూ ఉంటాం, కానీ దేవుడు మనకి ప్రొవైడ్ చేసినటువంటి ఆ ప్రావిడెన్స్ని, లేకపోతే దేవుడిచ్చినటువంటి ఆ అవకాశాన్ని, ఆధిక్యతల వైపు మనం చూడం. సైతాను శోధనల వైపు చూసి కృంగిపోతూ ఉంటాం. కానీ యేసుప్రభు వారు సైతాను వైపు చూడలేదు, కానీ ఎటు చూశాడు? దేవదూతలు. మీ జీవితంలో ఎప్పుడైనా సైతాను శోధనలు వస్తే అవే ఆలోచిస్తూ వాటి వైపు చూస్తూ మనం ఉండకూడదు. మనకి తోడుగా ఉన్నటువంటి దేవుని వైపు, దేవదూతల వైపు చూసి మనం ధైర్యంగా ఉండాలి. రాసుకోండి ఆ మాట. మనకు పరిచర్య చేసే దేవదూతలను బట్టి దేవుని స్తుతించాలి. మనకు పరిచర్య చేసే దేవదూతలను బట్టి దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. దేవుని స్తుతించాలి. మా పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా ఇంట్లో దైవ సేవకురాలి మీద దుష్టుడు అటాక్ చేశాడు ఒకసారి. అప్పుడు మేము మంచిర్యాల టౌన్లో ఉండేవాళ్ళమే, ఒక ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళమే. చాలామంది మా ఇంటికి వచ్చి సలహా ఇచ్చారు, పాస్టర్ గారు ఈ ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి మీ ఇంటి మీద సైతాను దాడి చేస్తూ ఉంది, మీరు ఇల్లు మారితే మంచిదండి, ఇల్లు మారితే మంచిదండి అంటున్నారు. ఇప్పుడు సైతాను మా మీదకి వచ్చాడని మేమేం చేయాలంట? ఇల్లు మారాలంట. నేను అన్నాను, నేను అద్దె కట్టడం ఏంది, ఆడొచ్చి మా ఇంట్లో ఉండటం ఏంది, ఆడిని కూడా సగం కట్టమని అన్నా. ఎవరిని? సైతాన్ని. ఇంటికి కిరాయి కడుతుందేమో మేము, ఉండటానికి వచ్చింది ఎవడు? వాడు వచ్చాడు. మరి ఉంటే ఉండమను, కానీ ఏం కట్టాలి? కిరాయి, రెంట్లో సగం కట్టమను, అద్దె. ఇల్లు మారడం కాదు, వాడినే ఇంట్లో నుంచి పంపిద్దాం రండి అని మా సంఘ విశ్వాసులందరినీ మా ఇంటికి పిలిచి 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాం. ఒక దెబ్బన సైతాను పారిపోయాడు అన్నమాట. మేము భయపడలేదు. ఎందుకు భయపడలేదంటే ఆ దుష్టుడి వైపు చూడలే, మేము దేవుని వైపు
చూసాం. చెప్పండి, ఎటు చూడాలి మనం? దేవుని వైపు చూడాలి. అప్పుడప్పుడు కొంతమంది అబద్ధ బోధకులు వస్తారు ఇళ్ళమ్మట, వచ్చి మీ ఇంట్లో గ్యాస్ స్తంభం వెనకమాల సైతాన్ నక్కి కూర్చుంది అంటాడు అని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు. ఇక నీకు భయం, ఇక వంటగదిలోకి వెళ్తున్నామంటే భయం, అక్కడ ఏముంది? సైతాన్ ఉందని. ఈ మాట అబద్ధ బోధకుడు చెప్పి వెళ్ళాడు. నేను అంటాను, ఉంటే ఉందేమో. ఎక్కడుంది అది? గ్యాస్ పక్కన ఉందంట, వంటగదిలో, చిన్న వంటగదిలో. ఇల్లంతా ఉన్న దేవుణ్ణి చూడట్లేదు, కానీ మనం ఎవరిని చూస్తున్నాం? దయ్యాన్ని చూసి భయపడుతున్నాం. ఇల్లంతా ఎవరున్నారు? మరి దేవుడు కనపడతలేదా? కనపడడం మనకే దేవుడు, ఈ సైతానే కనపడతా ఉంటాడు. కారణం ఏంటంటే మనకు విశ్వాసం లేదు. విశ్వాస నేత్రాలతో దేవుని సన్నిధిని మనము చూడాలి. దేవుడు ఎక్కడున్నాడు? ఆ సైతానుగాడు నక్కి నక్కి భయపడి వణికిపోతాడు, కూర్చున్నాడేమో. ఉంటే ఉన్నాడు, పోతే పోని. నువ్వు ఇల్లంతా ఆవరించినటువంటి దేవుణ్ణి ఎందుకు చూడలేకపోతున్నావు? సైతానుకు భయపడి మనం ఇల్లు మారడం కాదు, వాడిని తరిమేయాల. బైబిల్ ఏముంది? దుష్టుడు ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అద్దిల్లు కాబట్టి ఇల్లు మారుతానన్నామా? సొంత ఇల్లు అయితే ఏం చేస్తావు? అమ్ముకుపోతావా? చూడండి, ఇక్కడ ఒకవైపు సైతాను శోధిస్తున్నాడు, మరొక వైపు దేవదూతలు యేసయ్యకి ఏం చేస్తున్నారు? పరిచర్య చేస్తున్నారు. మనం ఎటు చూస్తాం? ఆ సైతాను వైపు చూస్తాం. కానీ యేసయ్య సైతాను వైపు చూడాలి. సైతాను ఎదిరించాడు, ఆయన శోధనలు జయించాడు. మనం కూడా సైతాను శోధనల్ని జయించాలి, దేవుని మీద ఆధారపడాలి. ఒక క్రాస్ రెఫరెన్స్ చెప్తా, రాసుకోండి. 34వ కీర్తన, కీర్తనల గ్రంథం 34వ కీర్తన. అద్భుతమైన మాట ఒకటి ఉంది అక్కడ. ఇది ఎప్పుడూ మర్చిపోవద్దు జీవితంలో. ఎలాంటి సైతాను శోధనలు వచ్చినా ఈ వచనాన్ని వెంటనే గుర్తుపెట్టుకోవాలి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7వ చరణం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చూడకుండా చెప్తారు ఈ మాట. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చుట్టూ ఉన్నాడా? కుడివైపు ఎడమవైపు ఉన్నాడా? చుట్టూ ఉన్నాడు. మిఖాయేలు దేవదూతను దేవుడు నిలబెడతాడు. కనుక ఏ వ్యక్తికి భయపడొద్దు, ఏ శక్తికి భయపడొద్దు. మార్కు సువార్తలో మరొక వచనాన్ని మనం చూద్దాం. మనకున్న సమయాన్ని బట్టి కొన్ని వచనాలు మనం చూసుకుందాం. 1వ అధ్యాయంలో మనం నేర్చుకున్న పాఠం అర్థమైంది కదా ఒక వచనం ద్వారా. తర్వాత విషయాన్ని మనం చూద్దాం. 5వ అధ్యాయంలోకి రండి. 5వ అధ్యాయం మొదటి 20 వచనాలలో 2000 దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ వ్యక్తికి ఎన్ని దయ్యాలు పట్టాయి? 2000 దయ్యాలు. బట్టలు కూడా లేవు దయ్యాలు పట్టినప్పుడు. గాయపరుచుకుంటున్నాడు, తను తాను గాయపరుచుకుంటున్నాడు. యేసు వాడి కోసమే వచ్చి దయ్యాలను వెళ్ళగొట్టాడు. అప్పుడు అతని కృతజ్ఞత ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, 17వ వచనం, 18వ వచనం, 5:18. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యాలు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. అండర్లైన్ చేసుకోండి. అయ్యా, నాకు దయ్యాలు పట్టితే అందరూ ఈడెప్పుడు చేస్తాడని ఎదురు చూశారయ్యా. నన్ను ఎవరు బాగు చేయాలా? నువ్వు నా కోసం వచ్చి నన్ను బాగు చేసావు కాబట్టి నేను నీతోనే వస్తా. నీకు 12 మంది శిష్యుల 13వ వాడుగా నేను జాయిన్ అవుతా, నన్ను జాయిన్ చేసుకో అని బతిమలాడాడంట. ఎవరు? ఆ దయ్యాల నుంచి విడిపించబడిన ఆ వ్యక్తి. ప్రభు సరే రా పడవెక్కు అన్నాడా? అనలేదు. ఏమన్నాడు చూడండి, 19వ వచనం. ఆయన వానికి సెలవియ్యక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పు. నేను నీకు పని అప్పగిస్తున్నా అన్నాడు. ఏంటి ప్రభు అంటే, నువ్వు నా వెంట రావద్దు, వీళ్ళందరూ నన్ను వెళ్ళిపోమంటున్నారు, నేను కూడా వెళ్ళిపోతున్నా, ఎందుకంటే నేను నీకోసమే వచ్చా, నా పని అయిపోయింది. నా స్థానంలో నా ప్రతినిధిగా నిలబడి ఇంటింటికి వెళ్ళి నువ్వు చెప్పు. యేసు నీ జీవితంలో ఏం చేశాడో దాన్ని అందరికీ నువ్వు చెప్పమని యేసు ప్రభు వారు వాడికి ఒక పని అప్పగించాడు. మరి వాడేం చేశాడో చూడండి, 20వ వచనం. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడరి. దెకపొలి అంటే 10 పట్టణాలు. రాసుకోండి అక్కడ. దెకపొలి అంటే ఏంటి? 10 పట్టణాలు తిరిగాడంట సువార్త ప్రకటిస్తూ. ప్రతి ఇంటికి వెళ్ళాడు, డోర్ కొట్టాడు. నేను తెలుసా మీకు? నువ్వు తెలియనోడు ఎవడున్నాడు రా? ఆ దయ్యాలు పట్టినోడు కాదు? అవును నేనే.
యేసు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన నా కోసం వచ్చాడు, దయాల నుంచి నన్ను విడిపించాడు, నన్ను బ్రతికించాడని యేసుని గురించిన సాక్ష్యాన్ని చెప్తూ 10 పట్టణాలు ఆయన తిరిగి దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. ఆయన తన సాక్ష్యాన్ని ప్రకటించాడు. నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, మనము కూడా మన సాక్ష్యము చెప్పుట ద్వారా క్రీస్తు సువార్తను ప్రకటించాలి. ఆ మాట రాసుకోండి. మనము మన సాక్ష్యము చెప్పుట ద్వారా ఏం ప్రకటించాలి? క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి. రెఫరెన్స్ ఏంటి? 5:20 మార్కు సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా, మీ సాక్ష్యం ఒక్కళ్ళకన్నా చెప్పారా? అసలు మీరు మారు మనసు పొంది ఇన్ని సంవత్సరాలు అయింది. కొంతమంది అంటారు, యాడ చెప్పాము సార్, చర్చిలో మాకు టైం ఇవ్వట్లేదండి సాక్ష్యం చెప్పడానికి. చర్చిలో కాదు సాక్ష్యం చెప్పేది. చాలామంది సాక్ష్యం అంటే యాడ నిలబడతారు? చర్చిలో. తెలిసిన వాళ్ళకి మళ్ళీ నువ్వు చెప్పటం ఏంది? యేసు గొప్ప దేవుడు అని ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. బయటికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. నువ్వు బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే నీ పక్కన కూర్చున్నామని కదిలిచ్చి నువ్వెవరో, ఒకప్పుడు నీ జీవితంలో ఏం చేశాడో దేవుడు, ఎలా రక్షించాడో నువ్వు వాళ్ళకి చెప్ప. నువ్వు గుంటూరు వెళ్తున్నావా? గుంటూరు వెళ్ళబోయే లోపు, బస్సు ఎక్కిన తర్వాత నువ్వు దిగబోయే లోపు నీ పక్కన కూర్చున్న వ్యక్తికి నీ గురించి సాక్ష్యం చెప్పు. నువ్వు ఒంగోలు వెళ్తున్నావా? గంటంబో ప్రయాణం ఎక్కడి నుంచి, చక్కగా నీ సాక్ష్యాన్ని నువ్వు చెప్పవచ్చు. ఇదిగో యేసు నా జీవితాన్ని మార్చాడు, ఒకప్పుడు నేను ఇలాంటి వాడిని, దేవుడు నా జీవితాన్ని మార్చాడని నువ్వు సాక్ష్యం చెప్పాలి. నేను పోయిన వారం కటింగ్ వేయించుకున్నా, కత్తెర వేయించుకోవడానికి పోతే ఒక్కడే ఉన్నాడు షాపులో కటింగ్ వేసే ఆయన. ఇక నాకు దొరికాడు రా అని కటింగ్ అయిపోయే లోపు అసలు నేను ఎవరిని, యేసుప్రభు నమ్ముకోకముందు ఏమో చేశాను, యేసుప్రభు నమ్ముదే నా జీవితం ఎలా మారిందో మొత్తం చెప్పాను అన్నమాట. వాడికి తప్పదేక, వెనక తప్పదేక. ఎందుకని వాడు ఇక్కడ నా కటింగ్ చేయకుండా పారిపోయే అవకాశం లేదు. కానీ చాలా ఇంట్రెస్ట్గా విన్నాడు. నేను కూడా అప్పుడప్పుడు చర్చికి వెళ్తాను సార్, మా ఫ్రెండ్ రమ్మంటా ఉంటాడు, వెళ్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది సార్ అని. నేను అన్నా, చర్చికి వెళ్ళటమే కాదయ్యా, నీ జీవితాన్ని, హృదయాన్ని దేవుని సమర్పించుకో, నా జీవితాన్ని మార్చినట్లుగా నీ జీవితాన్ని మారుస్తాడని నేను మొన్న వారం కటింగ్ వేయించుకుంటూ అతనికి సువార్త చెప్పానన్నమాట. దీనికి నువ్వేదో పెద్ద బైబిల్ ట్రైనింగ్ చేయాల్సిన పని లేదు. ఏమన్నాడు వాడితోటి? యేసు కనికరపడి నీకు ఏం చేశాడో అది చెప్పు చాలు. నీ జీవితాన్ని ఎలా మార్చాడో దాన్ని నువ్వు ఇతరులకి చెప్పు. నువ్వు ఆటో ఎక్కేవా, నువ్వు దిగేలోపు ఒక వ్యక్తికి సువార్త చెప్పచ్చు. నువ్వు పొలం పనికి వెళ్ళావా, కలుపుకి వెళ్ళావా, నాటుకు వెళ్ళావా, కోతకి వెళ్ళావా, పని చేసుకుంటా కూడా చెప్పచ్చు. ఆ భారం ఉండాలి, ఆ ఆశ ఉండాలి. ప్రభువా నన్ను కూడా వాడుకో, నా సాక్ష్యము ద్వారా ఒక్కళ్ళైనా ప్రభు దగ్గరకు రావాలని మనం ప్రార్థన చేయాలి. కనుక ఈ 5వ అధ్యాయంలో ఈ వ్యక్తిని మనకి ఆదర్శప్రాయంగా మనం తీసుకోవచ్చు. తర్వాత ముందుకు రండి, 13వ అధ్యాయంలోకి రండి. 13వ అధ్యాయంలో ఏముంటుంది? 2వ రాకడ గురించినటువంటి అనేక సంగతులను ఆయన చెప్పాడు. 2వ రాకడ వస్తుందంటే భయంకరమైన సూచనలు చెప్తాడు ఆయన. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి అని చెప్తా ఉంటాడు. 7వ వచనం చదవండి. 7:13 మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి వినున్నప్పుడు కలవరపడవాకండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ భూకంపాలు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభం. ఈరోజు ఇరాన్ మీద ఇజ్రాయెల్ దేశం దాడులు చేస్తూ ఉంది, అమెరికా దాడులు చేస్తూ ఉంది. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు మనం రోజు వింటున్నాం. అంటే అర్థం ఏంటంటే అంతం దగ్గర పడుతుందని అర్థం. 2వ రాకడ సమీపంగా ఉంది. రాజ్యంపై రాజ్యం లేస్తూ ఉంది, జనాలపై జనాలు లేస్తూ ఉన్నారు. అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2వ రాకడ సమీపంగా ఉందని గుర్తెరిగి రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఆ మాట రాసుకోండి. రాకడ కొరకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడినట్లుగా మనం సిద్ధపడాలని యేసుప్రభు వారు చెప్పారు. పెండ్లి కుమార్తె ఎలా సిద్ధపడుతుంది? పెళ్ళి ఇంకా 10 రోజులు ఉందనుకోండి, ఎంత పెద్ద మొటిమ లేచింది అనుకోండి, లేతే లేచిందిలే అని అనుకుంటుందా? మరి ఏం చేసిద్ది? ఏం చేయదా? ఫెయిర్ అండ్ లవ్లీను ఏదో ఒకటి తీసుకొని రాసుకొని పోయిందాకా బాధపడుతూ ఉంటుంది.
ఎందుకు? తన యొక్క వరుడికి ఆమె అందంగా కనబడాలని, తనలో ఏ లోపం కనపడకూడదని. మనం కూడా క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఆత్మీయంగా మనము సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలో పేతురు చెప్పాడు చూడండి. 2వ పేతురు పత్రిక, గతంలో మనం 2వ పేతురు పత్రిక బైబిల్ స్టడీ చేశాం. అప్పుడు కూడా ఈ విషయాలు నేను ఆ రోజు మీకు బోధించా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, 2వ పేతురు 2వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు. 3:14 2వ పేతురు 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక, అదిగో చూడండి ఏం కలిగి ఉండాలంట? శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగా నిందారహితులుగా కనబడినట్లు జాగ్రత్త పడుడి. అదిగో ఆయన రాబోతున్నాడు. ఆయన కళ్ళకి మనం ఎలా ఉండాలి? కళంకంగానా నిష్కలంకంగానా? నిష్కలంకంగా ఉండాలి. 11, 12 వచనాలు చూడండి. 11, 12 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 11, 12. ఇవన్నీ వీటిలో లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో, అండర్లైన్ చేయండి, మన ప్రవర్తన ఎలా ఉండాలంట? రెండవ రాకడకు సిద్ధపడుతూ భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. ప్రభు రాకడలో ఆయన ఎదుర్కోవడానికి పరిశుద్ధమైన ప్రవర్తనతో, తర్వాత ఏమన్నాడు? భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అపవిత్రత, కళంకము ఇవన్నీ పెట్టుకొని పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తారు ఎవరైనా? ఏ అమ్మాయి అయినా పెళ్లి రోజున పాత బట్టలు ధరిస్తుందా? ఎంత పేదవాళ్ళైనా, ఎంత గరీబోళ్ళైనా, ఎంత పేదవాళ్ళైనా పెళ్లి రోజు పెండ్లి వస్త్రాన్ని ధరిస్తారు. మరి వరుడైనటువంటి యేసు మధ్యాకాశంలోకి పెండ్లి కుమారుడుగా రాబోతున్నప్పుడు మనం కూడా ఆత్మీయంగా సిద్ధపడాలి. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, యేసు రక్తములో ప్రద్దనం కడుక్కుంటూ మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ రెండవ రాకడ కొరకు మనం ఏం చేయాలి? సిద్ధపడేవారుగా ఉండాలని 13వ అధ్యాయం ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. చివరిగా ఒక స్త్రీ గురించి చెప్పి నేను ముగిస్తా. బీద విధవరాలు. చెప్పండి, ఎవరా బీద విధవరాలు? ఎక్కడుంటుంది? మార్కు సువార్త 8వ అధ్యాయం 12వ అధ్యాయం 41 నుంచి. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహం ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయడం చూస్తూ ఉన్నాడు. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్మేస్తున్నారు. ఒక బీద విధవరాలు, సర్కిల్ గీసుకోండి, అండర్లైన్ చేయండి. ఏం పేరు రాయబడలేదు కానీ ఆమె పేదరాలు, విధవరాలు, 2 లక్షణాలు. ఒకటేమో విధవరాలు మరియు ఆమె పేదరాలు. ఆమె వచ్చి 2 కాసులు వేయగా, మన భాషలో చెప్పాలంటే 2 రూపాయలు వేసింది అనుకోండి, ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో. అంతకంటే తక్కువ ఏముంది? 1 రూపాయి బెళ్ళేగా ఉంది సార్, 2 రూపాయలు అనుకుంది. 2 రూపాయలు 2 కాసులు వేయగా ఆయన తన శిష్యుల్ని పిలిచేలా అన్నాడు, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు అలా చెప్పాడంట? వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి వేశారు, కానీ ఈమె తన లేమిలో తన కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేశాను. అక్కడ కానుకలు వేసిన వాళ్ళు ఒక లక్షాధికారి ఉన్నాడు. ఆయన ఒక 20,000 వేసి ఉండొచ్చు. ఇంకా ఎన్ని మిగిలినాయి? 80,000 మిగిలినాయి. ఈమె 2 రూపాయలు వేసింది కానీ ఏమీ మిగల్ల. అంటే తమ సమస్తము వేసింది. ఆయన 20% వేసాడు, ఈమె 100% వేసింది. అందుకు ఈమె ఎక్కువ వేసింది అన్నాడు అన్నమాట. నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, మనం బీదరికములో కూడా దేవునికి ధారాళంగా ఇవ్వటం నేర్చుకోవాలి. చాలామంది అనుకుంటారు డబ్బులుంటే మేము కూడా ఇస్తామని అంటారు. డబ్బులుంటే ఎవరైనా ఇస్తారు, అది కాదు. మనం మారు మనసు పొంది ప్రభు బిడ్డలుగా మారిన తర్వాత ప్రభు పరిచర్యకి సంతోషంగా ఇవ్వాలి, ధారాళంగా ఇవ్వాలి. ఆ 2 మాటలు రాసుకోండి. ఎలా ఇవ్వాలి? సంతోషంగా ఇవ్వాలి, ధారాళంగా ఇవ్వాలి. అలా ఇవ్వడం ద్వారా దేవుని పరిచర్య అద్భుతంగా జరుగుతుంది. దేవుడు మన ప్రతి అవసరత
తీరుస్తాడు. మనల్ని ఏం విడిచిపెట్టడు. ఈ భేద విధవరాలని విడిచిపెట్టుంటాడు ఆ దేవుడు? ఆ రోజు అన్నీ ఇచ్చింది కాబట్టి ఇక సాయంత్రం ఫుడ్ లేదా, ఆమెకి ఆహారం లేదా? పాత నిబంధనలో సారెపతి విధవరాలు ఉంది, ఆమె ఏమీ లేదు ఆమె దగ్గర కూడా. కానీ ఏలియా వచ్చి అంటున్నాడు, అమ్మ చిన్న రొట్టె ముక్క నాకు పెట్టమ్మా, ఆకలి అవుతుందంటే. నీకేం పెట్టేదయ్యా, నా దగ్గర ఏమి లేదు, కొంచెం నూనె కొంచెం పిండి, నేను నా కొడుకు వేసుకొని తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం. ద లాస్ట్ సప్పర్, ఇదే చివరి రాత్రి భోజనం, చచ్చిపోతాం మేము. ఏలియా అంటున్నాడు, అమ్మ అమ్మ ఆగు 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 ఆగు, చిన్న అప్పం నాకు పెట్టేవంటే నువ్వు నమ్ము, నీ యొక్క బుడ్డిలో నూనె అయిపోదు, నీ తొట్టిలో పిండి అయిపోదు. ఆమె విశ్వాసంతో ఆయనకు పెట్టింది, ఆమెకు సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. ఆమె ఇంటివారు కరువు దినాలు పూర్తయ్యేంత వరకు పోషింపబడుతూనే ఉన్నారు. ఏలియా కూడా అక్కడే ఉండి సమృద్ధిగా ఉన్నారు. దేవునికి ఇవ్వడం ద్వారా మనం నష్టపోయేది ఏమి లేదండి, ఏమి నష్టపోయేది లేదు. మా వ్యక్తిగత జీవితంలో దేవునికి ఇవ్వడం నేర్చుకున్నాం మేము. దేవుడు మా ప్రతి అవసరత తీరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. జస్ట్ ఐ ఎంకరేజ్ యూ, నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నా. దేవుని పరిచర్యకి ఇవ్వడానికి వెనకడుగేయొద్దు. ఏడుగేయొద్దు, వెనకడుగేయొద్దు, ముందుకెళ్ళండి. దేవుని పరిచర్యకి ధారాళంగా ఇవ్వండి. దేవుడు మన ప్రతి అవసరత తీరుస్తాడు. దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలు మనకిస్తాడు. అవి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి చెప్పండి? దేవుని పరిచర్యకు సంతోషంగా ఇవ్వాలి, మరియు ధారాళంగా ఇవ్వాలి. ఏదో పిసినితనంగా ఇవ్వడం కాదు, చెయ్యి వెనక్కి తీసుకోవడం కాదు, పిసినితనంగా ఇవ్వడం కాదు, ధారాళంగా ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలి. చేస్తే దేవుడు ఎప్పుడు ఎవరికి అచ్చి ఉండే దేవుడు కాదు, దేవుడు ఎవరికి బాకీ ఉండే దేవుడు కాదు. మనం ఇచ్చేది కొంచెమైనా సమృద్ధిని ఇచ్చి మనల్ని పంపిస్తాడు. అది మా జీవిత అనుభవం. మేము ఏదైతే అనుసరిస్తున్నామో అదే మీకు బోధిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, వీలైతే మోకరించండి. మార్కు సువార్తని పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మనం వందనాలు చెల్లిద్దాం. సేవలో వెనుదిరిగిన వాడు, పారిపోయిన వాడిని దేవుడు ఎంత బలపరిచాడు. చివరికి ఆయన ఒక సువార్థికుడుగా చేశాడు. ప్రార్థన చేసుకుందాం. నీవు కూడా వెనుదిరిగే స్థితిలో ఉన్నావా? భయపడొద్దు, దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. పనికి మాలిన వాడిని పనికి వచ్చే పాత్రగా వాడుకున్న దేవుడు మనల్ని వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. సైతాను వైపు చూసి భయపడకుండా దేవుని వైపు, దేవదూతల ప్రొటెక్షన్ వైపు చూసి ధైర్యంగా ఉండటానికి సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఆయన రాకడ సిద్ధంగా ఉన్నది కనుక ఎలా సిద్ధపడాలో మనం చూసాం. పవిత్రమైన ప్రవర్తనతో, భక్తితో, నిష్కలంకమైన హృదయంతో ఎదురు చూడాలని ప్రార్థన చేసుకుందాం. దయ్యముల నుంచి విడిపించబడిన వాడు ఇంటింటికి తిరిగి సువార్త చెప్పాడు, తన సాక్ష్యం చెప్పాడు. ప్రార్థన చేసుకో, ప్రభువా ఈ రోజు నుంచి నేను ఒక్కరికైనా నీ సాక్ష్యం చెప్తాను ప్రభువా, నా నోరు తెరువయ్యా, నాకు ధైర్యాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుందాం. భేద విధవరాలు సమస్తము దేవునికి అర్పించింది. దేవుని పరిచర్యకి ఇచ్చే విషయంలో మనం ఎలా ఉన్నాం, వ్యక్తిగతంగా నువ్వు ఎలా ఉన్నావో పరిశీలన చేసుకో. ఒక తీర్మానం చేసుకో, ప్రభువా ఈ రోజు నుండి నీ పరిచర్యకి ధారాళంగా ఇస్తాను, సంతోషంగా ఇస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మార్కు సువార్త 1 Hour 1 Book అనే సిరీస్లో కొత్త నిబంధనలో 2వ పుస్తకాన్ని ధ్యానించడానికి మీరు కృప చూపించారు. ఒక్కొక్క అధ్యాయంలో ఎన్నో విషయాలు నేర్చుకోవలసినవి ఎన్నో దాచి ఉంచావు ప్రభువా. ఈ వారమంతా నాయన మా ప్రియులు మార్కు సువార్త చదవబోతున్నారయ్యా. ప్రతి అధ్యాయం ద్వారా వారితో మీరు మాట్లాడండి, వారిని బలపరచండి తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు సంధించండి. దయ్యముల చేత విడిపించబడిన వాడు నీ సువార్తను ప్రకటించినట్లుగా అనేకులకు సువార్త ప్రకటించే భారం మీరు మాకు దయచేయండి. నువ్వు త్వరలో రాబోతున్నావు ప్రభువా, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండును గాక, ఆమేన్.
అందరికీ వందనాలండి.